నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. న్యూమోనియాలో వచ్చే ప్రమాద సూచనలు, మరి ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి, ప్రాణాంతకంగా మారవచ్చు. న్యూమోనియా అంటే ఏమిటి? న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో, వృద్ధుల్లో మరి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వస్తుంది. మొదటి సాధారణ దగ్గు లా మొదలై తరువాత తీవ్రమైన ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకువడాలి. ఊపిరి తీసుకునేటప్పుడు ఛాతీ లోపలికి దిగిపోవడం, తర్వాత స్ట్రాంగ్ 4 స్పృహ కోల్పోవడం లేదా మూర్ఛలు రావడం. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తీసుకోవడాలి. లేదా వేళ్లు నీలమ రంగులో మారడం. 7 తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో. ఇవి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఎందుకు త్వరగా వెళ్లాలి? ఈ లక్షణాలు ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయడం లేదని సూచిస్తాయి. సమయానికి చికిత్స చేస్తే ఆక్సిజన్ ఇవ్వడం, యాంటీబయాటిక్ మందులు వంటివి ఇచ్చి ప్రాణాన్ని కాపాడవచ్చు. జలుబులాగా కనిపించినా, పిల్ల లేదా పెద్దవారు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి. ప్రాణం విలువైనది. సమయానికి గుర్తించడం, సమయానికి చికిత్సే ప్రాణరక్షణ. జాగ్రత్తగా ఉండండి. న్యూమోనియాను తేలికగా తీసుకోవద్దు.